Hello friends, welcome to ZK's Zio. So today we are going to cover 31st October నేషనల్ కరెంట్ అఫైర్స్. సో ఈరోజు మనం 31 అక్టోబర్ యొక్క నేషనల్ జాతీయ కరెంట్ అఫైర్స్ గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ వచ్చేసి. కమింగ్ టు ది ఫస్ట్ టాపిక్ దట్ ఈస్ ప్రైమ్ మినిస్టర్ మోడీ లెడ్ నేషన్ యూనిటీ డే సెలబ్రేషన్స్ ఇన్ ఏక్తా నగర్, గుజరాత్ ఫర్ సర్దార్ వల్లభాయ్ పటేల్స్ 150th anniversary. A grand parade featured BSF, CRPF, CIASF, ITBP, SSB, NSG, NDRF, State Police, and NCC cadets, underscoring India's unity and diversity. Modi praised Patel's role in integrating 550 princely states. సో ఇక్కడ మనకు తెలుగులో వచ్చే కొద్దికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏక్తా నగర్లో గుజరాత్లో సర్దార్ పటేల్ 150వ జయంతి సందర్భంగా జాతీయ ఏక్తా దినోత్సవం నిర్వహించారు. బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బి, ఎన్ఎస్జి, ఎన్డీఆర్ఎఫ్, రాష్ట్ర పోలీస్ మరియు ఎన్సిసి వంటి బృందాలు ఈ పెరేడ్లో పాల్గొన్నారు. ఇక్కడ 550 స్వయం రాజ్యాలను భారతదేశం ఐక్యతకు కలిపిన సర్దార్ పటేల్ సేవను ప్రధానమంత్రి ప్రశంసించారు. మనకి ఇక్కడ బ్రిటిష్ వాళ్ళతో పోరాడి మనకు 550 ప్రిన్స్లీ స్టేట్స్ మనకు ఇండియాలో మెర్జ్ చేశారనమాట ఇండియన్ గవర్నమెంట్లో. అంటే ఇండిపెండెంట్ ఆటోనమస్గా లేకుండా రాజ్యాలను మనకి ఇండిపెండెంట్గా లేకుండా డిపెండెంట్గా అంటే గవర్నమెంట్లో విలీనం చేసేసారు. అంటే ఆయన ప్రాముఖ్యత చెందారనమాట ఆ విలీనం చేసిన దాంట్లో. మనకి ఇక్కడ మీకు ఈ బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఈ పోలీస్ ఈ బెటాలియన్స్ తెలిస్తే మనకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి, వాటిని ఎలాబరేషన్ కూడా. కమింగ్ టు ది ఎగ్జామ్ రిలవెన్స్, నేషనల్ ఇంటిగ్రేషన్ polity. Coming to the second topic, President Murmu and Home Minister Amit Shah paid floral tributes to Sardar Patel in New Delhi. Leaders recognized Patel's pivotal role in uniting Hyderabad and Jammu Kashmir with India after independence. సో మనకి ఇక్కడ అప్పుడే చెప్పిన విధంగా ఈ జాతీయ అంటే ఈ సర్దార్ పటేల్ యొక్క జన్మదినోత్సవం సందర్భంగా మనకు రాష్ట్రపతి ముర్ము గారు, హోంమంత్రి అమిత్ షా గారు న్యూఢిల్లీలో సర్దార్ పటేల్కు పూలమాల వేసి నివాళులు అర్పించారనమాట. ఇక్కడ ఆయన ఏం చేశారంటే స్వాతంత్రం తర్వాత 1947 తర్వాత మనకు ప్రిన్స్లీ స్టేట్స్లో భాగమైన హైదరాబాద్ నిజాం పరిపాలన అనే జమ్మూ కాశ్మీర్ మనకు భారతదేశంలో కలిపి ఆయన సేవలను ప్రశంసంగా భావించారన్నమాట. కమింగ్ టు ది ఎగ్జామ్ రిలవెన్స్, ఇండియన్ హిస్టరీ లీడర్షిప్ క్వాలిటీస్. కమింగ్ టు ది థర్డ్ టాపిక్ దట్ ఈస్ అమిత్ షా ఫ్లాగ్డ్ ఆఫ్ ది రన్ ఫర్ యూనిటీ and noted that districts affected by Maoist and Naxal violence declined from nearly 100 to just 3 since 2014, showing success in internal security policies. హోంమంత్రి అమిత్ షా గారు ఢిల్లీలో ఏక్తా పెరేడ్ ప్రారంభించారు. 2014లో 100 మంది మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలు ఇప్పుడు 3కు తగ్గాయని వెల్లడించారు ఆయన. కమింగ్ టు ది ఎగ్జామ్ రిలవెన్స్, ఇంటర్నల్ సెక్యూరిటీ గవర్నెన్స్. While coming to the fourth topic that is NDA released its Sankalp Patra for Bihar elections promising 1 crore jobs, 1 crore Lakpati Didis means millionaire women, and 1 lakh crore for food and agro industry, 7 expressways, 3,600 kilometer railway modernization and free 125 units electricity and 5 lakhs health care. సో ఇక్కడ మనకు ఆల్రెడీ తెలిసిందే, మనకు నవంబర్ 6వ తేదీన బీహార్లో ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ జరుగుతున్నాయన్నమాట. ఐ థింక్ 125 నుంచి 126 మధ్యన ఈ యొక్క అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్కి పోటీ పడుతున్నాయి. ఇక్కడ ఎన్డీఏ బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రజా సంకల్ప పత్రాన్ని విడుదల చేసింది. 1,00,000 ఉద్యోగాలు, 1,00,000 లక్ష్మీ దీదీలు లాంటి మహిళలు, 1,00,000 కోట్ల వ్యవసాయ మరియు పరిశ్రమ అభివృద్ధి, 7 ఎక్స్ప్రెస్ హైవేలు, 3,600 కిలోమీటర్ల రైల్వే డెవలప్మెంట్, 125 ఉచిత విద్యుత్ యూనిట్లు, ఆరోగ్యానికి 5 లక్షల వరకు ఉచిత సేవలు వాగ్దానం ఇచ్చారనమాట మనకు ఈ బీహార్ ఎలక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఎన్డీఏ గవర్నమెంట్. కమింగ్ టు ది ఎగ్జామ్ రిలవెన్స్, వాట్ ఈస్ ఎలక్షన్ ప్రామిసెస్, డెవలప్మెంట్, ఎలక్షన్ ప్రాసెసెస్ ఆల్సో. Coming to the fifth topic that is India and USA signed a new 10-year defense agreement for strategic partnership, open Indo-Pacific and enhanced defense cooperation. భారత్, అమెరికా 10 సంవత్సరాల కొత్త రక్షణ ఒప్పందాన్ని చేసుకున్నాయి. ఇండో పసిఫిక్ ప్రాంతంలో వ్యూహాత్మక భాగస్వామ్యం మరియు రక్షణ రంగం నిర్వహణ పెరుగుతుంది. కమింగ్ టు ది ఎగ్జామ్ రిలవెన్స్, ఇండియా యుఎస్ రిలేషన్షిప్స్, దెన్ డిఫెన్స్ సెక్టార్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. Coming to the sixth topic that is Defense Minister Rajnath Singh attended ASEAN Defense Ministers meeting plus in Malaysia to deepen defense and security ties under Act East policy. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు మలేషియాలో జరిగిన ఆసియన్ డిఫెన్స్ మినిస్టర్ల సమావేశంలో పాల్గొన్నారు.
యాక్ట్ ఈస్ట్ పాలసీల భాగస్వామ్యం మెరుగుపరిచారు. మనకి ఈ ఆసియాన్ అంటే ఏంటి అనేసి ఫుల్ అబ్రివేషన్ మనకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. Coming to this seventh topic, that is PM Modi participated in International Aryan Summit, recognizing Arya Samaj's educational and reform contributions for 150 years. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అంతర్జాతీయ ఆర్య సమిట్లో పాల్గొన్నారు. ఆర్య సమాజ్ 150 సంవత్సరాలుగా విద్య, సామాజిక సేవలు, సంస్కరణలు చేసి సేవలు గుర్తించారు. కమింగ్ టు ది ఎగ్జామ్ రిలయన్స్ సోషల్ రిఫార్మ్ మోడర్న్ హిస్టరీ కమ్స్ అండర్ జనరల్ స్టడీస్ 1. Well, coming to the eighth topic, that is Railway Minister Ashwini Vaishnav sanctioned 76 modular passenger holding areas at stations for crowd management after festival rush success. ఇక్కడ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారు 76 స్టేషన్లలో మాడ్యులర్ హోల్డింగ్ ఏరియాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ క్రౌడ్ మేనేజ్మెంట్ భాగంగా. కమింగ్ టు ది ఎగ్జామ్ రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పబ్లిక్ సర్వీసెస్ ఎక్సెట్రా. కమింగ్ టు ది నైన్త్ టాపిక్, దట్ ఈస్ అగ్రికల్చర్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ announced 10,000 new farmer producer organizations empowering 52 lakh farmers with Seed Act coming for quality seeds. మనకి క్వాలిటీ సీడ్స్లో భాగంగా వ్యవసాయ శాఖ మంత్రి గారు 10,000 కొత్త ఎఫ్పిఓలను భారతదేశ వ్యాప్తంగా ఏర్పాటు చేయబడినట్లు వివరించారు. త్వరలో సీడ్ యాక్ట్ ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించబడతాయి. ఈ సీడ్ యాక్ట్ అంటే ఏంటి అనేసి మనకు ఈ కామెంట్స్ రూపంలో తెలియజేయండి. కమింగ్ టు ది ఎగ్జామ్ రిలయన్స్ అగ్రికల్చర్, ఫార్మర్ వెల్ఫేర్ ఎక్సెట్రా. Coming to the 10th topic, that is IMD issued red alerts and warned of heavy rains, thunderstorms in Himalayan West Bengal, Sikkim and 12 plus states due to cyclone Monta's impact now weakening over North Chhattisgarh. IMD తీవ్రమైన వర్షాలు, ఈదురుగాలులకి రెడ్ అలర్ట్ జారీ చేసింది. మోంతా తుఫాను కారణంగా పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తర ఛత్తీస్గఢ్లో ప్రభావం ఉందని తెలియజేయడమైనది. కమింగ్ టు ది ఎగ్జామ్ రిలవెన్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ జియోగ్రఫీ. Coming to the 11th topic, that is India reached ICC Women's One Day International World Cup final, defeating Australia, will play South Africa in final. ఇక్కడ భారత్ ఆస్ట్రేలియాను ఓడించి మహిళల వన్డే వరల్డ్ కప్ ఫైనల్కు చేరింది. జెమిమా రోడ్రిగ్స్ మరియు హర్మన్ ప్రీత్ కౌర్ ముఖ్య ప్రదర్శన చేశారు ఈ యొక్క ఐసీసీ మ్యాచ్లో. నిన్న జరిగిందనమాట మనకి ఈ మ్యాచ్. ఫైనల్స్లో భారత్ దక్షిణాఫ్రికాను ఎదుర్కొంటుంది. కమింగ్ టు ది ఎగ్జామ్ రిలయన్స్ స్పోర్ట్స్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్. So today we covered nearly 11 topics. Hope you understand. If you have any doubts, suggestions, please do comment and please like, subscribe and share. Hope you understand. Thank you. Have a nice day.